ప్రతిజ్ఞా దినంగా మేడేను జరుపుకోవాలి. కార్మిక కర్షక ఐక్యతోటి 11వ తేదీ జరిగే సరఫరా సమ్మెలో అన్ని వర్గాల ప్రజలు కూడా పాల్గొని జయప్రదం చేయమని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన గిరిజన సంఘాల ఐక్యవేదిక తరఫున ఇక్కడ హాజరైన మీ అందరూ కూడా మరోసారి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. విద్యార్థులు చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది, ఆర్థిక అసమానతలు తొలగిపోతాయని చెప్పేసి మన కోటముట్ల నాగేశ్వర గారు అలాగే మన రాంబాబు గారు చెప్పడం జరిగింది. వాస్తవం ఏంటంటే ఈరోజు మొట్టమొదట మన బాలాజీ హాల్ దగ్గర ఉన్నటువంటి డైక్మెన్ కాలనీలో పారిశుద్ధ్య కార్మికులకి సుమారు ఒక 20 మందికి చీరల పంపిణీ కార్యక్రమం చేయాలని చెప్పేసి ఒక ఆలోచన రావడం జరిగింది. రాత్రి మన సురేష్ గారికి ఫోన్ చేసి అలా ఈ కార్యక్రమం చేద్దామని చెప్పి అనుకుంటున్నాము, మీరు తప్పకుండా చేయాలి అంటే ఉదయం కూడా 9:30 లోపు రండి మేము చేసి పెడతామని చెప్పేసి చెప్పడం జరిగింది. వారి సహకారంతోనే ఈరోజు ఈ చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. దానికి ముందుగా నేను మధ్యాహ్నం డైక్మెన్ కాలనీలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఫోన్ చేయడం జరిగింది. కానీ ఆ వ్యక్తి మేము సిపిఎం కార్యాలయంలో పెడితే రావు, సిపిఐ కార్యాలయంలోనే పెడితే వస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ విధంగా మాట్లాడడం అనేది చాలా తప్పు అని చెప్పి ఖండించడం జరిగింది. సిపిఐ సిపిఎం 2 ఎర్ర జెండాలే. అటు కార్మికుల కోసం ఇటు కర్షకుల కోసం బడుగు బలహీన వర్గాల కోసం తారతమ్య భేదం లేకుండా ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉంటుందో ఇచ్చినటువంటి హామీలు ఏ విధంగా నెరవేర్చకుండా సిపిఐ సిపిఎం పార్టీలు ప్రధానంగా అటువంటి పార్టీలో కూడా కేవలం ఒక వ్యక్తి చెప్పినటువంటి సలహా సూచనకి తప్పుడు ఆలోచనతోటి మేము సిపిఐలో పెడితే వస్తామని చెప్పడం అనేది చాలా మంచి పద్ధతి కాదని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఆ వ్యక్తుల్ని నేను తెలియజేస్తా ఉన్నాం. గతంలో ఇదే పారిశుద్ధ్య కార్మికులకు వెళ్ళి మన ఇక్కడ ఉన్నటువంటి డైక్మెన్ కాలనీ కావచ్చు, బాలాశాల దగ్గర ఉన్నటువంటి డైక్మెన్ కాలనీలు కావచ్చు, 2 డైక్మెన్ కాలనీలు పారిశుద్ధ్య కార్మికులకి మన ఇనుగుపాలకు సంబంధించినటువంటి వ్యక్తి వడ్డీలకు డబ్బులు ఇచ్చి అధికంగా వసూలు చేస్తున్నారంటే వారి కోసము నాతో పాటు వాళ్ళు నడిపించి ఢిల్లీకి వెళ్ళి ఎస్టీ కమిషనర్ ద్వారా పట్టాలు ఇప్పించిన ఘనత ఈ గిరిజన సంఘానికి దక్కుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదో మిడిమిడి జ్ఞానంతో నేను సుమారు 2005 నుంచి 2015 దాకా సిపిఐ పార్టీలో పనిచేశా. 2009 నుంచి ప్రస్తుతం ఇప్పటి వరకు మీడియా రంగంలో పనిచేస్తా ఉన్నా. మిడిమిడి జ్ఞానంతో ఆలోచన చేసి తప్పుడు ఆలోచనలు పారిశుద్ధ్య కార్మికులు నేర్పిస్తున్నారంటే ఏ విధమైన సంకేతాన్ని వాళ్ళు తీసుకెళ్తున్నారు ఒకసారి మీరు అర్థం చేసుకోవాలా. కాబట్టి తప్పుడు ఆలోచనలతో ముందుకు వెళ్లకుండా నాయకులు చెప్పేటువంటి ఆలోచనలు ముందుకెళ్లి మీకు ఉన్నటువంటి హక్కుల్ని సాధించుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నారు. ఖచ్చితంగా పారిశుద్ధ్య కార్మికులు కావచ్చు, ఇతర బడుగు బలహీన వర్గాల కోసం అటు సిపిఐ సిపిఎం అలాగే గిరిజన సంఘం ఖచ్చితంగా నిలబడి పోరాటం చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మహిళలందరికీ పేరు పేరుగా నమస్కారాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ కార్యక్రమం సంబంధించి చీరలు అందిస్తున్నటువంటి మన సురేష్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి చేతుల మీదుగా ఈ చీరల పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత ఎవరి కూడా వెళ్ళిపోదాం.